పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆయన మూవీస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. బట్ ఏంటంటే ఆయన కొంచెం ఎలక్షన్ టైంలో కానీ లేదంటే పొలిటికల్‌లో కొంచెం బిజీ అయిపోవడం వల్ల కొంచెం మూవీస్‌ని పక్కన పెట్టారనమాట. అయితే ఆయన ఒప్పుకున్న సినిమాలనైతే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తున్నారు. అయితే ఏంటంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా ఒక మూవీ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక మూవీ లాస్ట్ ఎప్పుడో 'బ్రో' సినిమాతో ఆయన కనిపించారనమాట స్క్రీన్ పైన. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన కనిపించలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ ఒక మూవీ కానీ లేదంటే ఆ మూవీ సంబంధించిన చిన్న టీజర్ కానీ లేదంటే సాంగ్ అని రిలీజ్ చేస్తే చూడాలని చెప్పి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో బాగా ఎదురు చూస్తున్నారు. బట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు 2 మూవీస్కి అయితే ఆయన డేట్స్ ఇచ్చారనమాట. ఆ షూటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. బట్ ఈ 2 మూవీస్లో ఏ మూవీ ఫస్ట్ వస్తుందా అని చెప్పి ఫ్యాన్స్ ఎక్కువ ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల ముందు ఏంటంటే ఓజీ మూవీ సంబంధించిన బిజినెస్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయన్నమాట. అంటే ఏపీలో 70 కోట్ల వరకు అమ్మారని, అలాగే నైజాంలో 40 కోట్ల వరకు అమ్మారని, కర్ణాటకలో 12 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని చెప్పి ఇట్లా న్యూస్ వచ్చాయన్నమాట. సో ఆ టైంలో డిస్ట్రిబ్యూటర్స్ ఏమన్నారంటే, లేదు హరిహర వీరమల్లు మూవీ కన్నా ఓజీ సినిమానే March 28 ఆర్ March 27 ఈ టైంలో వస్తుంది. సో ఆ మూవీ కన్నా ఓజీయే ముందు రావచ్చు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారనమాట. సో అప్పుడు ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే హరిహర వీరమల్లు మూవీ కన్నా ఓజీ సినిమా కోసం ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారనమాట. సో ఈ మూవీ ముందు రాబోతుంది తెలియగానే ఫ్యాన్స్ కూడా మంచి హ్యాపీ న్యూస్ దొరికిందిరా అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడేంటి ఇంకో న్యూస్ ఏంటంటే, లేదు యాక్చువల్గా ఓజీ సినిమాకి ఇంకా 20 డేస్ పైన షూటింగ్ పెండింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి డేస్ ఇవ్వాలి 20 డేస్ పైనే. సో మేబీ ఆ సినిమా ఇంకొంచెం పోస్ట్పోన్ అవ్వచ్చు. ఈ హరిహర వీరమల్లు సినిమాకి ఏంట్రా అంటే ఓన్లీ 5-6 డేస్ వరకు పెండింగ్ ఉంది. సో ఆ డేట్స్లో ఇచ్చేస్తారు కాబట్టి షూటింగ్ ఫినిష్ అయిపోతుంది అని చెప్పి సో ఆ టీం కూడా ఫిక్స్ అయిపోయారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, హరిహర వీరమల్లు టీం ఏమంటున్నారంటే, లేదు మేమే వస్తున్నాం, March 28 అట్లా మూవీ రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారనమాట. సో దీనికి సంబంధించిన స్టిల్ కూడా వర్కింగ్ స్టిల్ కూడా బయటకు వచ్చింది. ఆ స్టిల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే డైరెక్టర్ గారు ఉన్నారనమాట. సో ఆ స్టిల్ చూడడానికి కూడా చాలా బాగుంది. అయితే అదొక ఇప్పుడు ఒక యాక్షన్ సీన్ ఏదో ఉందంట. ఒక 500 మందితో ఫైటర్స్తో ఏదో ఒక భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారని తెలుస్తుంది మరి. సో మూవీ కూడా చాలా గ్రాండ్గా విజువల్ పరంగా కానీ అలాగే స్టోరీ పరంగా కానీ యాక్షన్స్ పరంగా కానీ చాలా గ్రాండ్గా ఉండబోతుందని తెలుస్తుంది. ఓకే, ఏ మూవీ వచ్చినా పర్లేదు కానీ ఒక మూవీని అయితే చూడాలని చెప్పి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సో ఏదో ఒక మూవీ నుంచి ఒక అప్డేట్ అన్న వస్తే ఈ సంక్రాంతి టైంలో వస్తే బాగుంటుందని లేదంటే న్యూ ఇయర్ టైంలో వస్తే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి చూద్దాం. ఓజీ సంబంధించి ఏదో సాంగ్ ఒకటి January 1st వీక్లో కానీ లేదంటే సంక్రాంతి టైంలో కానీ రిలీజ్ చేయొచ్చు అని చెప్పి కూడా ఒక న్యూస్ ఉంది. బట్ రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పి మనం వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ 2 మూవీస్లో ఏ మూవీ ఫస్ట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.